అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఇంకా అందాక మన దయానంద్ గారు చెప్పినట్లుగా దాన్ని జాగ్రత్త మీరు ఒకదానమ్మట ఒకటి రాసిస్తే ఆ తర్వాత ప్రభుత్వ భూమికి తర్వాత పడావద్దు ఇంకో భూమి అది ప్రభుత్వ భూమితో పాటు ఇది పోరంబోగు ప్రభుత్వ భూమి అయినా పోరంబోగు భూమి అయినా మీ స్వాధీనంలో ఉంటే దానికి కూడా ఇస్తామని అన్నారు. అది లేదు. ఆ భూమి ఒకరి నుంచి ఒకరు కొనుక్కున్నా వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. అది కూడా లేదు. ఇప్పుడు మన కృష్ణ ఒకటి చెప్పాడు, నాకు విచిత్రంగా చెప్పాడు. 6 లక్షలు ఇస్తారంట ఏ గ్రేడ్ అంటే వరి పండిస్తే, జొన్న పండిస్తే 4 లక్షలు అంట. ఇంకోటి ఏంటి పట్టా ఉండి ఏమి పంట ఏకుండా ఎందుకుంటారు ఎప్పుడన్నా ఒకసారి. ఇంకోటి ఓకే, అది ఒకటి కబ్జాలో ఉండి అంటే ప్రభుత్వ భూమి లాంటి 2 లక్షలు. మేము అక్కడ భద్రాద్రి జిల్లాలో అది ప్రభుత్వ భూమి అయినా ఏదన్నా, ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు పండించుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఉంటున్నారు. అక్కడ దానికి క్రమబద్ధీకరణ అంటారు. అంటే ఆ భూమి వాళ్ళ కింద సాగులో ఉంది కాబట్టి దానికి వాళ్ళకి పేరు రాసి అట్లా అనుకుంటే ఈ భూములు ఎవరికి కూడా కాదు. పూర్వం ఎవరి భూములు అసలు ఎవరి భూములు కాదు. 200-300 ఏళ్ల క్రితం ఎవరు సాగు చేసుకుంటుంటే వాళ్ళ పేరుతో ఈ రెవెన్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత పట్టా ఇవ్వటం ఇటువంటివి చేశారు. ఆ విధంగా భూమి లేనివాడు ఎవడన్నా ఉంటే అది ప్రభుత్వ భూమిలో ఉంటే దాన్ని క్రమబద్ధీకరించి వాళ్ళకు కూడా పట్టా ఇవ్వాలి. పట్టా ఇచ్చి తద్వారా వాళ్ళకు కూడా అందరితో పాటు సమాన హక్కులు ఉండాలి. నేను మేధావి కేసీఆర్ గారు మహామేధావి, చాలా గొప్ప మేధావి, చాలా బాగా చదివిన మేధావి. ఆ మేధావితనం అంతా కూడా 4 ముక్కలుగా విడగొట్టడంలో ఆయన మేధావితనం చూపించాడు. ఆయన మేధాశక్తి ఉపయోగించాడు. మరి హరీష్ రావు గారు కూడా ఎక్కువ చెప్తా ఉంటాడు. ఆయన తెలివితేటలు, అరే ఆయన్ని ముఖ్యమంత్రి చేసిన నియోజకవర్గం, ఇంకొక ఆయనేమో భవిష్యత్తు ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి తర్వాత 3వ స్థానంలో ఉన్న ఆయన ఈ ప్రాంతం ఇదంతా. కనీసం బాధ్యత, కనీసం ఎందుకంటే వీళ్ళు చేసే గొప్ప పనే ఉంది. అవసరమైతే కుర్చీ వేసి కూర్చుని ఏ ఇల్లు ఎట్లా కట్టిస్తున్నారు చూడరా, ఆ ఇల్లు సరిపోతుందా లేదో చూడరా, అదేవిధంగా పాత పేరులో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎందుకు ఇవ్వలేదో చూడలేరా. నీకు రాష్ట్రం అంతా ప్రెస్టేజ్ కదా కాళేశ్వరం అంటే, అంత కాళేశ్వరం కోసం త్యాగం చేసేది వీళ్ళైతే భోగాలు మీకు కావాలి. త్యాగమేమో రైతులు చేయాలి, రైతులు భూములు కోల్పోవాలి, మీకు మాత్రం 1000 కోట్లు కావాలి ఈ కాళేశ్వరం పేరుతో. మీకు మాత్రం హైదరాబాదుల్లో మహా నగరాలు లేకపోతే మహా హాల్స్, ప్యాలెస్లు అవి మీకు కావాలి. ఎవడప్ప సొమ్ము ఎవడు పాలవ్వాలి, ఎవరి కష్టం ఎవరు పాలవ్వాలి. కనీసం ఇంగిత జ్ఞానం, పరిపాలించే పాలకుడికి ఇంగిత జ్ఞానం ఉండాలా లేదా. ఇట్లా రోడ్డు పడేశారు. ఇందాక మా పవన్ చెప్తున్నాడు, ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు, వ్యవసాయం చేయాలంటే ఏంటి? మీకు అంతకుముందు 1 ఎకరం 2 ఎకరాలు ఉండేది. 1 ఎకరం 2 ఎకరాలు. ఆ 1 ఎకరం 2 ఎకరాలు ఉండేవాడు ఏదో కూలి చేసుకుని మళ్ళీ పక్క దానిలోకి నువ్వు కూలికి వెళ్ళేవాళ్ళు, నీ దానిలోకి ఆడు కూలికి వచ్చేవాడు. చేతిలో ఏదో పని ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పక్కన వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయా? మరి పని అట్లా అది లేదు. తర్వాత అంతకుముందు గ్రామంలో ఉన్నప్పుడు పశువులు, గేదెలు, పాల గేదెలు ఉండే కదా. ఇప్పుడు అవి కూడా లేవు. పేరుకి డబుల్ బెడ్రూము, ఒక ఇంట్లో 8 ఇళ్ళు అంతేనా మీరు చెప్పింది? ఒక ఇంట్లో 8 ఇళ్ళు. ఇదేం పరిపాలన, ఇదేం ఆలోచన నాకు అర్థం కాదు. నేను ఇవాళ ప్రాక్టికల్గా చూసా. నేను ఇంతకుముందు ఇట్లా కాలనీలకు వెళ్ళి, అంటే మా దగ్గర ఏం కట్టలేదు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లో. ఇక్కడేదో కట్టారంటే చాలా అందరినీ బస్సులు వేసుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు ఒకసారి. బస్సు ఇయ్యే డబుల్ బెడ్రూమ్ అంటే బయట తెలవనాలు అనుకుంటారు, అక్కడ ఇచ్చారు రేపు మాకు ఇస్తారు అని ఓట్లు వేయాలి.
ఇచ్చింది ఇది. ఇక్కడ ఒక్కడికి బతుకు తెరువు లేదు, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, ఉండటానికి ఇచ్చిన ఇల్లు కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలవదు. ఏమిటి ఈ పరిస్థితి? దీనికి పరిష్కారం ఏంటి? ఇది నేను చూసిన తర్వాత నాకు కొంత అవగాహన అయింది. ఈ అవగాహన అయింది. ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎవరు? ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమి నష్టం ఏంటి నీకు? ఎందుకు మొహమాటం? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది కదా. నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అంటే నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే అసెంబ్లీకి రావా? మరి ఈ ప్రజలు ఏంటి? వీళ్ళ గోడు ఏంటి? వీళ్ళని అడగాల్సిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే అయినే కదా, ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయినే కదా. మరి ప్రభుత్వంతో నువ్వు నిలబడి, ఇదిగోనయ్యా మా మల్లన్న సాగరం ప్రజలకి ఏదో నేను కొంత చేసి ఆయన కొంత చేయలేకపోయాను, ఇంకొంత కావాలి, డబ్బులు కేటాయించండి అని ఒక మాట నువ్వు అడిగితే సచ్చినట్లు డబ్బులు వస్తాయి. నీకు నామూషి, నీకేదో ఇబ్బంది. ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన నేను ఎటు చూస్తాను? ఆయన నాకంటే ఇంతే ఉంటాడు. ఆయన నీకంటే ఆయన ఇంత ఉంటే వాళ్ళందరూ కూడా నువ్వు ఇంతే ఉంటావు, గుప్పిడంత. అది కాదు కదా లెక్క. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎంత కొరసైనా, బక్కటాళ్ళైనా, లావటాళ్ళైనా అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలదే ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరు ఓట్లు ఇస్తే వాళ్ళు గెలిచినట్లు. గెలిపించినప్పుడు అంగీకరించు, ఒప్పుకో. ఈ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోని ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఎలా పనికొస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ఎవరైనా ఎలా పనికొస్తారు? నేను అడుగుతున్నా. మరి వీళ్ళందరి సమస్యలు ఎలా? అందుకే ఇప్పుడు మామూలుగా వాళ్ళు యాక్టివ్గా ఉంటే మీరు నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఈ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఓడిపోయిన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాయని కానీ యాక్టివ్గా నన్ను పిలిచేవాళ్ళు కాదు. సరే, కొంతమంది పిలవచ్చు, కానీ మీ బాధలు ఉన్నాయి కాబట్టి పిలిచాను. అందువలన నేను ఏమంటున్నానంటే అన్నీ ఒకదాని ఒకటి రాయండి. మీకు ఆయన లేకపోయినా సరే, ఆ ముఖ్యమంత్రి గారు మీరు ఓట్లు వేసిన ఎమ్మెల్యే లేకపోయినా, నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా, నేను కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీని, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఆ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఉంటే ఆడ మాట్లాడతాం, అసెంబ్లీ బయటకు వస్తే రోడ్డు మీద మాట్లాడతాం. మీ ప్రజలందరి తరఫున మీ అందరి ఆవేదనని నా గొంతు ద్వారా ఖచ్చితంగా ఏదో సమయం తీసుకుని వినిపిస్తానని మీకు మనం చేస్తూ